బిజినెస్ పెట్టుకోవాల్సిందే. పొరపాటున ఇంజనీర్ అయిపోయినా లేదు, చెడ్డవి లేదు, అందరికీ ఒకటే. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు అన్నది కామెంట్స్ లో మాట్లాడుకుందాము. కామెంట్స్ లో మెసేజ్ పెట్టేసేయండి. గుడ్ మార్నింగ్ అందరికి. ఇవాళ అందరికి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సో ఇప్పుడు మార్నింగ్ 5:30 అవుతుందన్నమాట. నేను రెడీ అయిపోయాను. ఇంకా నైవేద్యంకి అంతా ప్రిపేర్ చేసుకోవాలి. ఆల్రెడీ అమ్మవారిని అయితే కూర్చోపెట్టేశాను. ఇంకా అన్ని పూలు కాయలు అన్నీ కడిగి తట్టలో అరేంజ్ చేసుకుని కలశం అయితే మనం పూజించుకునేచ్చు. ఇవన్నీ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ నైవేద్యం పెట్టేద్దాము అని చెప్పి నేనైతే ఇక్కడ వచ్చేసాను. ఇంకా కుమారు అత్త రెడీ అవుతున్నారు. ఇంకా అంత లోపల ఒక 3 రకాలు అయితే నైవేద్యం పెడదామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే పరమాన్నము. సో పరమాన్నంకి అయితే రెడీ చేసేసుకొని పెట్టేసుకుందాము. లాస్ట్ వ్లాగ్ చూసినట్టయితే లాస్ట్ వ్లాగ్ లో మా ఇంటి మహాలక్ష్మిని, వరలక్ష్మి తల్లిని మేము ఎలా పెట్టుకున్నాము, అరేంజ్ చేసుకున్నాము, డెకరేషన్ అన్నదంతా చూపించాను అనమాట. ఈ వ్లాగ్ లో నెక్స్ట్ డే వరలక్ష్మి పండగ రోజు మేము ఏమేమి పూజలు చేసుకున్నాము, అలా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అన్నది ఈ వ్లాగ్ లో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు మార్నింగ్ 5:30 అట్లా అవుతుంది. నేనైతే రెడీ అయ్యి వచ్చేసాను. ఇక్కడ స్టవ్ కి పూజ చేసుకుంటాం అనమాట. ఏదైనా ప్రసాదం చేయాలి అంటే ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా చేసుకుంటారు. సో నాకు అదే అలవాటు అయిపోయింది. ఇప్పుడైతే ప్రసాదం చేయాలి కాబట్టి పెట్టేశాను. పరమాన్నం చేద్దాం ఫస్ట్ అని చెప్పి నేను ఇలా పెట్టేసి వెళ్తే అత్త వచ్చి ఇంకా మిగతా పనులన్నీ చేసేసుకుంటుంది. సో కుక్కర్లోని పెట్టేసి వచ్చేసాను అనమాట. ఇప్పుడైతే పూజకంతా రెడీ చేసేసుకుంటున్నాను. అంత లోపల కుమార్ వచ్చేస్తాడు. లాస్ట్ వ్లాగ్ లో నేను అమ్మవారి డెకరేషన్ ఎలా చేశాను, తర్వాత శారీ డ్రేపింగ్ ఎలా చేశాను అన్నది లాస్ట్ వ్లాగ్ లో అయితే పెట్టాను క్లియర్ గా. సో ఎవరైనా ఇంతవరకు ఆ వ్లాగ్ చూడలేదు అంటే పైన లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసి చూసేయండి. అండ్ ఇప్పుడైతే అమ్మవారి డెకరేషన్, అమ్మవారికి సంబంధించిన అన్ని రెడీ చేసి పెట్టాము. జస్ట్ కలశం ఒక్కటి మనము పూజించుకోవాలి అంతే. సో ఇప్పుడైతే ఆ పని అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాము. అండ్ ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళకైతే అమ్మవారిని డెకరేషన్ చేసుకోవడమే ఒక ఆనందము అలా అయిపోయింది కదా. సో ఇప్పుడు మా జనరేషన్ లో మేమైతే అమ్మవారి అలంకరణ, అమ్మవారి డెకరేషన్ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టేస్తున్నాము అని నాకైతే అనిపిస్తుంది అనమాట. సో ఎక్కువ హడావిడి పడిపోయి అలా పెట్టేసేయాలి, ఇలా పెట్టేసేయాలి అని టెన్షన్ పడిపోతూ పెడుతున్నామేమో అనిపిస్తుంది. మీకు అలాగే అనిపిస్తుందా? నాకేంటో ఈసారి పూజ చేసినంతసేపు మనం డెకరేషన్ కి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసామా, పూజ అమ్మవారి అలంకరణకే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసామా? ఎందుకంటే లాస్ట్ అంటే ఫైనల్ వరలక్ష్మి వ్రతం రోజు మనం ఫుల్ టైర్డ్ అయిపోతాము. నాకు అసలు ఈ వ్లాగర్స్ ఎస్పెషల్లీ సీరియల్ వాళ్ళు అంతా చేస్తారు కదా, వాళ్ళు ఫైనల్ డే కూడా ఎంత ఎక్సైట్మెంట్ తో ఎంత యాక్టివ్ గా ఉంటారు. అది నిజంగా యాక్టివ్ గా ఉంటారా లేకపోతే అంత ఎనర్జీ వాళ్ళకి ఎక్కడి నుండి వస్తుంది అనే క్వశ్చన్ మార్క్ అయితే నాకు ఇప్పటికీ ఉందన్నమాట. ఎందుకంటే మనం అంతా చేసుకుంటే లాస్ట్ డేకి టైర్డ్ అయిపోతాం. అబ్బా ఎప్పుడు అయిపోతుంది, అబ్బా పూజ అయిపోతే ఓకే అయిపోయింది పూజ అన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు డే అంటే పొద్దున్నే వాళ్ళు ఎంత అమ్మవారిని అలంకరించుకుంటారో అంతే యాక్టివ్ గా ఉండి ఈవినింగ్ నైట్ దాకా అంతే యాక్టివ్ గా పూజ చేసి వ్లాగ్ అయితే పెడుతున్నారు. అది ఎలా పెడుతున్నారు అబ్బా అనిపించింది నాకు. సో మీకు కూడా ఇలాగే అనిపించిందా? పూజ టైంకి ఫుల్ టైర్డ్ అయిపోయారా? నిద్ర లేకుండా మేల్కొనే చేసుంటారు కదా చాలా వరకు ఆడవాళ్ళు, అమ్మాయిలు ఈ పండగకి. ఎందుకంటే అమ్మాయిలకి ఫేవరెట్ పండగ ఇది. ఇయర్ అంతా వెయిట్ చేస్తాం మనం ఈ పండగ కోసమే. జస్ట్ నాకు అనిపించింది అయితే షేర్ చేశాను అనమాట. మీకేమనిపించింది అన్నది కమెంట్స్ లో నాతో చెప్పండి. సో ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేసేద్దాము. ओम लक्ष्मी नमः, ओम नित्यपुत्राय नमः, ओम विभावर्ये नमः, ओम आदित्ये नमः।
చేతికి కట్టుకోవాలమ్మా. భద్రామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహి మే రమే. ఏవం సంపూజ్య కళ్యాణి వరలక్ష్మీం స్వశక్తితః దాతవ్యం ద్వాదశామూహం వాయనం హి విజాతయే. నీ స్వప్నము బాగుగానున్నది, మంచిది, మనమందరము అలాగే చేయుదుము అని నిశ్చయించుకొని శ్రావణ పూర్ణిమకు ముందటి శుక్రవారము ఎన్నడు వచ్చునా అని ఎదురు చూచుచుంది. వారి అదృష్టవశంపున వరలక్ష్మీ వ్రత దినము ప్రాప్తింపగా స్త్రీలు మనస్సునందు విచారము మాని పరిశుద్ధము సో ఫైనలీ వరమహాలక్ష్మి పూజ అయితే అయిపోయింది. మా ఇంట్లో వరమహాలక్ష్మి పూజ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఎలా అనిపించింది అన్నది కమెంట్స్ లో షేర్ చేసుకోండి. అండ్ మీ ఇంట్లో ఎలా చేసుకున్నారు, ఎంత టైం కంప్లీట్ చేశారు, త్వరగా కంప్లీట్ చేసేసారా, కమెంట్స్ లో షేర్ చేసుకోండి. నేనైతే ఆల్మోస్ట్ 9 o'clock కి పొద్దున్నే అంతా పూజ కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ లాస్ట్ టైం కన్నా త్వరగా చేసుకున్నాను. అబ్బా సాటిస్ఫాక్షన్, నాకు పూజ ఎంత త్వరగా అయిపోతే అంత సాటిస్ఫాక్షన్ అనమాట. సో అనుకున్న టైంకి అయితే కంప్లీట్ అయిపోయింది పూజ. అండ్ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము. ఆ తర్వాత నెక్స్ట్ మధ్యాహ్నంకి లంచ్ ప్రిపేర్ చేయాలి కదా, అమ్మ వాళ్ళకి అక్క వాళ్ళకి ఇక్కడికే రమ్మని చెప్పాను. సో లంచ్ కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసాను. ఇదైతే కంఫర్ట్, పనులు కొంచెం ఫాస్ట్ గా అవుతాయి అని. ఆ రోజు నిద్రపోకూడదు కాబట్టి అలా కంట్రోల్ చేసుకుంటూ ఆ పని ఈ పని చేసుకుంటూ మేనేజ్ చేస్తున్నాం అనమాట. ఏమేమి వేసింది వద్ద వాళ్ళకి? తెల్లగడ్డ, అల్లము, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, గట్టిగా లవంగాలు నానబెట్టుకొని అది మిక్సీ పట్టుకొని ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కోసి వేసేది. చెప్తాను కరెక్ట్ గా, చెప్పొస్తాను. మళ్ళీ అల్లము, 2 లవంగాలు, తెల్లగడ్డ మిక్సీ, అంతే అంతే. అవన్నీ మిక్సీ పెట్టి వడలు ఇట్లా కలుపుకొనేసి. కుమార్ నేను చెఫ్ గా అడుగుతా ఉండారు మాకి పంపిస్తున్నా కాదు, తరిగేది చక్క 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 తరుగుతావు కదా, చెఫ్స్ తరిగినట్టు. ఇట్లా తెలిసింటే ఓట్లదేందో బిజినెస్ పెట్టుకోవాల్సిందే. పొరపాటున ఇంజనీర్ అయిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ టేస్టీ వడలు, భక్షాలు అన్ని రెడీ అయిపోతున్నాయి అనమాట. మేము ఇవాళ శనగబాళ్ళ వడలు చేసుకున్నాము. ఇంకా అలసందల వడలు అవన్నీ చేస్తుందంట అత్త. మేమైతే ఎక్కువగా తినం మా అమ్మ వాళ్ళ ఇంట్లో. పకోడా అట్లాంటివే తినేవాళ్ళం అనమాట. ఇది కుమార్కి చాలా ఫేవరెట్ వడలు అంట, నాకు తెలీదు. సో అత్త అయితే చేసి పెడుతుంది అనమాట, కుమార్ తినాలి అని చెప్పి. మీ ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేశారా ఇలా శనగబాళ్ళ వడలు, అలసందల వడలు అన్నది కమెంట్స్ లో చెప్పండి. సో ఇప్పుడైతే ఇది అనమాట మా పండగ భోజనము. ఇదంతా రెడీ చేసుకుని ఇప్పుడు లంచ్ అయితే చేసేస్తూ ఉన్నాము. మా అక్క వాళ్ళు అయితే ఇంకా రాలేదు. మేము మా అమ్మ వాళ్ళు అయితే తినేస్తున్నాం అనమాట. ఇది ఆ రోజు ఈవినింగ్ అనమాట. అందరినీ పిలిచేసి వచ్చేసాను లంచ్ తర్వాత. సో ఇప్పుడైతే మన తాంబూలాలన్నీ రెడీ చేస్తూ ఉన్నాను. నేనైతే మార్నింగ్ కట్టుకున్న శారీ కుంకుమ అయిపోయింది. సో నేను అది వద్దనుకుని ఈవినింగ్ వేరే శారీ కట్టుకున్నాను అనమాట. ఈ శారీ ఎప్పుడో తీసుకున్నాను. లాస్ట్ పండగ కట్టుకుందాము, ఇంకో పండగ కట్టుకుందాము అని చెప్పి అది అలా అయిపోయి వరలక్ష్మి పండగకి కుదిరింది అనమాట. సో ఇప్పుడైతే కట్టుకున్నాను. నాకు ఇలా డార్క్ కలర్స్ అంటే చాలా ఇష్టము. సో శారీ అయితే చాలా ఇష్టపడి కొనుక్కున్నాను. చూడ్డానికి కూడా బాగా అనిపిస్తుంది నాకు. మీకు ఎలా అనిపిస్తుంది అన్నది కమెంట్స్ లో షేర్ చేసుకోండి. సో ఇప్పుడైతే పూజ చేసేసుకుని తర్వాత నన్ను కూడా కొంతమంది పిలిచారు, ఇంకా అమ్మ వాళ్ళ అపార్ట్మెంట్ లో కూడా పిలిచారు. సో అక్కడికి ఇక్కడికి అన్ని చోట్ల వెళ్ళి రావాలి. అంత లోపల మన ఇంట్లో పూజ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే మనము ఇంట్లో పూజ చేసేసుకుందాము.
మన ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు ముత్తైదులు అందరూ వచ్చి వెళ్ళిపోయారనమాట. సో కుమార్ని వీడియో ఎక్కడ తీసాము అంటే యాజ్ యూజువల్ సింపుల్ గా మర్చిపోయాను అని చెప్పాడు. ఏం చేయాలి చెప్పండి, ఇంకా అలాగే వీడియోస్ అయితే మిస్ అయ్యాయి. ఇంకా అమ్మది మాత్రం యాడ్ చేస్తున్నాను. సో ఇదన్నమాట, ఇలా జరిగింది మా ఇంట్లో వరమహాలక్ష్మి పండుగ. మీకు ఎలా అనిపించింది? బాగుందా మా ఇంట్లో వరమహాలక్ష్మి అన్నది కామెంట్స్ లో చెప్పండి. సో ఇప్పుడైతే నేను తాంబూలం తీసుకుందాము అని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో మహాలక్ష్మి ఇలా కూర్చోబెట్టుకున్నారనమాట. చాలా బాగా కుదిరింది అమ్మ వాళ్ళ ఇంట్లో. వాళ్ళు చాలా ఇయర్స్ నుండి చేస్తున్నారు కాబట్టి పనులన్నీ అలా చక్కచక్క చేసేస్తారు. మాకు ఇంకా కొత్త. సో ఒకటి పని తర్వాత ఒకటి చేయాలి సైమల్టేనియస్ గా, అంటే అన్ని పనులు మేనేజ్ చేసుకుంటూ చేయాలి అంటే కష్టమే నాకైతే. సో అమ్మ అయితే చాలా బాగా కూర్చోబెట్టుకుంటుంది ఒక్కతే అయినా కూడా. సో ఇప్పుడైతే ఇంకా నేను తాంబూలం తీసుకునేసాను. అమ్మ అయితే ఇంకా అక్క కూడా వచ్చిందనమాట. అక్కకైతే తాంబూలం ఇస్తుంది. ఈసారి అక్క వాళ్ళ ఇంట్లో చాలా మంది ముత్తైదులు వచ్చారంట. సో లేట్ అయిపోయింది అక్క మా ఇంటికి రావడానికి తాంబూలం తీసుకోవడానికి. ఎప్పుడు ఇలాగే చేస్తామన్నమాట. అక్క ఇటు రావడం, మేము అటు వెళ్ళడము అక్క వాళ్ళ ఇంటికి, అలా తాంబూలాలు తీసుకుంటాం అనమాట. అందరు లక్ష్మిలో చూసినట్టు కూడా ఉంటుంది అని చెప్పి. సో ఆల్మోస్ట్ 11 o'clock అయిపోయింది నైట్ అక్క ఇంటికి రావడానికి. ఇంకా సరే ఇప్పుడైతే అక్క తీసుకుంది తాంబూలము. ఆల్మోస్ట్ నైట్ 11:30 అట్లా అయిపోయింది. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాము. లేట్ అయిపోయింది. అక్క ఇక్కడికి వచ్చి తీసుకుని మళ్ళీ మేము అక్కడికి రావడానికి లేట్ అయిపోయింది. ఒక 15 minutes అంతే అక్క వాళ్ళ ఇంటికి మా ఇంటికి డిఫరెన్స్. సో ఇక్కడ నేను స్క్రీన్ లో చూపిస్తున్నది మా అక్క వాళ్ళ ఇంట్లో వరమహాలక్ష్మి. ఎలా ఉంది మా అక్క వాళ్ళ ఇంట్లో వరమహాలక్ష్మి, ఎలా కుదిరింది అన్నది కామెంట్స్ లో షేర్ చేసుకోండి. అండ్ అక్కడ తాంబూలం తీసుకోవడానికి ఎంతసేపు అయిందంటే, సో టైం ఎంత అయింది అంటే 12:30 midnight అయిందనమాట. మా లక్ష్మి పండుగ అంటే వరలక్ష్మి పూజ కంప్లీట్ అయ్యి అందరి ఇంట్లో తాంబూలం తీసుకొని ఇప్పుడు లాస్ట్ మా అక్క వాళ్ళ ఇంట్లో తీసుకొని వస్తున్నాము. ఇంత హడావిడిగా జరిగిందనమాట మా వరలక్ష్మి పండుగ. మీ అందరికీ నచ్చింది ఈ వ్లాగ్ అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. మరిన్ని కొత్త ఫ్యామిలీ కంటెంట్ వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్.